చరిత్రహీనుణ్ణి చేశారు. డామినేషన్‌లో హరీష్ దారుణం. రీతూ చౌదరి ఏడుపే ఏడుపు. వామ్మో! ఏంట్రా ఇది? 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' సెకండ్ వీక్ నామినేషన్స్ హైలైట్స్ ఏంటో చూద్దాం రండి. తప్పు లేదు. మాస్క్ మ్యాన్‌ని సపోర్ట్ చేసినందుకు రీతూ చౌదరికి గట్టిగా బుద్ధి వచ్చేట్టు చేశాడు. రెడ్ ఫ్లేవర్, ఆడంగి అంటూ హౌస్‌లో ఉన్న వాళ్ళ గురించి నీచంగా మాట్లాడిన వీడియోను ప్లే చేసి మరీ చూపించినా కూడా రీతూ చౌదరి అతనికే సపోర్ట్ చేసింది. హౌస్‌లో ఉన్నవాళ్ళు, ఆడియన్స్, హోస్ట్ నాగార్జున అంతా మాస్క్ మ్యాన్‌ని తప్పు పట్టినా కూడా రీతూ చౌదరి మాత్రం మాస్క్ మ్యాన్ హరీష్‌కే సపోర్ట్ చేసింది. అదే ఇప్పుడు ఆమె చెప్పు తీసుకొని తనను తాను కొట్టుకునేట్టు చేసింది. ఓర్ నాయనో! ఇదెక్కడ 'బిగ్ బాస్' ఆట! వీళ్ళెక్కడ కంటెస్టెంట్స్ రా బాబు! అని ప్రతి సీజన్‌లోనూ వినిపించే మాటే ఇది. కానీ ఈ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే వరస్ట్‌కే వరస్ట్ అనేట్టుగా ఉన్నారు. ఆటని చెత్త చేయడంలో ఒకరిని మించి మరొకరు అనేట్టుగా ఉన్నారు. పాపం ఆ సుమన్ శెట్టి క్రూర మృగాల మధ్య సాధు జంతువులా బలైపోయాడు. ఈ రెండో వారం నామినేషన్స్ జరుగుతున్న తీరు చూస్తే టైటిల్ ఫేవరెట్‌గా 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టిన సామాన్యుల జుట్టు పట్టుకొని టీవీల్లో నుంచి లాక్కొని బయటికి వచ్చేయాలి అనేంతగా చిరాకు దొబ్బిస్తున్నారు. ప్రియా, శ్రీజ, హరీష్, మనీష్, పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కరిని మించి మరొకరు అంతా రొట్ట బ్యాచ్ అనేట్టుగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఈ రెండో వారం నామినేషన్స్‌లో అయితే మాస్క్ మ్యాన్ హరీష్ పూర్తిగా తన మాస్క్ తొలగించుకొని సైకో చేష్టలతో పిచ్చెక్కిస్తున్నాడు. దారుణం ఏంటంటే హౌస్ మొత్తం హరీష్‌ని అసహ్యించుకొని వీకెండ్ ఎపిసోడ్‌లో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు. కానీ రీతూ చౌదరి ఒక్కరే అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకొని అండగా నిలిచింది. అలాంటి రీతూ చౌదరిని ఇతనికి ఎందుకు సపోర్ట్ చేశానా అని చెప్పు తీసుకొని తనను తాను కొట్టుకునేట్టు చేశాడు హరీష్. అతని మాటలకు రీతు గుక్కపట్టి ఏడుస్తుంటే ఉమెన్ కార్డ్ వాడుతుంది, సింపతి కార్డ్ ప్లే చేస్తుంది అంటూ ఆమెను మరింత ఏడిపించాడు మాస్క్ మ్యాన్ హరీష్. గత 3 రోజులుగా ఏమీ తినకుండా అలకపాన్పు ఎక్కడంతో అతని బాగోగులు చూసుకోమని రాము రాథోడ్‌కి బాధ్యతలు అప్పగించారు బిగ్ బాస్. అయితే హరీష్‌కి షాక్ ఇచ్చిన రాము రాథోడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళంతా మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండలేను అంటూ జడ్జ్ చేస్తున్నారు అంటూ నామినేషన్‌లో పెట్టాడు రాము. నేను వెళ్ళిపోతాను అని అంటున్నారంటే గివ్ అప్ ఇచ్చే పర్సనాలిటీ అని అర్థమైపోతుంది అంటూ రీతూ చౌదరి నామినేషన్ పాయింట్ లేవనెత్తింది. అది గివ్ అప్ కాదు. బయట కొంతమందిని కాపాడుకోవాలి. నేను చరిత్రహీనుణ్ణి అని చెప్పి నాపై ముద్ర వేశారు కదా అంటూ తిరగబడ్డాడు హరీష్. నీకు నచ్చినట్టు నేను ఉండను అని రీతుపై అరవడంతో నాకు నచ్చినట్టు ఉండమని నేను అనలేదు అంటూ అంతే గట్టిగా సమాధానం చెప్పింది రీతు. దీంతో ఇద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ఈ ఇంట్లో గొడవలు రావడానికి కారణం నువ్వే అంటూ రీతుని వేలెత్తి చూపించాడు హరీష్. దాంతో రీతు చౌదరి వామ్మో సూపర్ యాక్టింగ్ చేస్తున్నారుగా అని దండం పెట్టేసింది. ఆ తర్వాత ఏమన్నారో కానీ బోరున ఏడ్చేసింది రీతు. మీకు గొడవలు పెట్టుకొని నా వల్లే అంటున్నారంటే తీసుకోవడానికి నేను రెడీగా లేను. నేను ఎవరినైనా తింటే నాకొక ముద్ద పెట్టండి అని అడిగానేమో కానీ నేను ఏ రోజు నాకు మీ ఫుడ్ తినాలి అని అనుకోలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లకు హౌస్‌లో వాళ్ళంతా కరిగిపోయినట్టే కనిపించారు. కానీ మన మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం సింపతి కార్డ్, ఉమెన్ కార్డ్ ప్లే చేయొద్దు అని అన్నాడు. దానికి కౌంటర్ ఇచ్చిన రీతు మీరు అన్నం తినకుండా ఉంటున్నది ఆ సింపతి కోసమేనా అని ఏడుస్తూనే గాలి తీసేసింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.